శ్రావణ మాసం ప్రతి పెళ్ళైన అమ్మాయి కోరుకునేది సౌభాగ్యం, అలాగే తన భర్త ఆయుష్యం. అందుకని పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల ఆచరించవలసిన మొదటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది మంగళ గౌరి వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతం. ఈ మంగళ గౌరి వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వస్తాయి. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు ఆడవాళ్ళు ఇచ్చే వాయినాలు. అయితే శ్రావణ మాసం ఈ సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో ముఖ్యమైన పండుగలు వచ్చాయన్నది తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 13వ తారీఖు నుండి అలాగే సెప్టెంబర్ 10వ తారీఖు వరకు జరగనుంది. అయితే ఇందులో ముఖ్యమైన తేదీలు ఏంటంటే శ్రావణ శుక్రవారాలు ఆగస్టు 14వ తారీఖు నుండి అలాగే 21వ తారీఖు, 28వ తారీఖు, అలాగే సెప్టెంబర్ 4వ తారీఖు. శ్రావణ మంగళవారాలు ఆగస్టు 18వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు, సెప్టెంబరు 1వ తారీఖు, అలాగే సెప్టెంబర్ 8వ తారీఖు. ఈ తేదీల్లో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు జరగనున్నాయి. మరి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటంటే వరలక్ష్మి వ్రతం, గరుడ పంచమి, శ్రీకృష్ణాష్టమి, గాయత్రి జయంతి, పోలాల అమావాస్య. ఈ పండుగల తేదీలు ఏంటనేది తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వస్తుంది. వరలక్ష్మి వ్రతం ఈసారి ఆగస్టు 21వ తారీఖున వచ్చింది. అలాగే రాఖీ పౌర్ణిమ, అలాగే జంధ్యాల పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ ఆగస్టు 28వ తారీఖు నాడు వచ్చింది. పైగా ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం కావడం వలన ఎంతో మేలు కలుగుతుంది. అలాగే శుక్రవారం పూజ, శ్రావణ శుక్రవారం పూజతో పాటు పౌర్ణమి పూజ కూడా చేసుకోవడం వల్ల ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది. అలాగే ఆగస్టు 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం గురించి అందరికీ తెలిసిందే. ఎలా అయితే చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి భోగభాగ్యాలన్నిటినీ సంపాదించుకుందో అలాగే మనం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని ఆ తల్లి ఆశీర్వచనాలు అలాగే అష్ట ఐశ్వర్యాలని పొందుదాం. ఆగస్టు 18వ తారీఖు మంగళ గౌరి వ్రతం జరుపుకోవాల్సిన రోజు. అయితే ఆగస్టు 18వ తారీఖు మంగళవారం నాడు ఈ మంగళ గౌరి వ్రతాన్ని ప్రారంభించి ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం మొదటి సంవత్సరంలో 5 ముత్తైదువులకి, 2వ సంవత్సరంలో 10 మంది ముత్తైదువులకి, 3వ సంవత్సరంలో 15 మందికి, 4వ సంవత్సరంలో 20 మందికి, అలాగే 5వ సంవత్సరంలో 25 మంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్రతానికి ముఖ్యంగా మొదటగా వచ్చే మంగళవారం నాడు తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి తిరిగి ఒకవేళ 2వ వారం కానీ 3వ వారం కానీ వ్రతం చేసుకోలేని పక్షంలో 4వ వారం నాడు తిరిగి ముందు వారాలకి ఇవ్వవలసిన వాయినాలు లెక్క అంటే మొదటి వారం, 2వ వారం, 3వ వారం కలిపి 4వ వారం తీర్చుకోవచ్చు. అయితే మొదటి వారం ఇచ్చుకోవలసిన ముత్తైదువులకి తప్పకుండా వాయినాలు ఇచ్చేసి 2వ వారం, 3వ వారం కుదరని పక్షంలో 4వ వారంలో తీర్చుకోవచ్చు. కానీ మొదటి వారం తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 4వ తారీఖు శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు ఎలా అయితే తన పుట్టుకతో మన లోకంలోనే ఎన్నో మార్పుల్ని, లీలల్ని చేశారు, అలాగే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చే రోజు అది. శ్రీకృష్ణాష్టమి నాడు చక్కగా ఇంటి ముందు కృష్ణుడి చిన్ని చిన్ని పాదాలతో ఇంటిని అలంకరించి రంగవల్లులతో ముగ్గులు వేసి శ్రీకృష్ణుడికి తప్పకుండా పూజ చేసి ఆయనకి ఇష్టమైన పదార్థాలు అంటే కాయం కానీ లేకపోతే ఏదైనా తీపి వస్తువు కానీ వెన్న ముద్దలు కానీ స్వామికి నివేదన చేసి ఆ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. శ్రీకృష్ణాష్టమి చేసుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది కూడా ఒక నమ్మకం. అందుకని ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున శ్రీకృష్ణాష్టమి వచ్చింది. అందరూ శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖు శ్రావణ అమావాస్య, అదే పోలాల అమావాస్యగా అందరూ భావిస్తారు. అయితే ఆ రోజున పోలేరమ్మకి తప్పకుండా నివేదనలు సమర్పించి వారి సంతానం అంటే వారి పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, క్షయాది రోగాలు ఏమీ రాకుండా కాపాడమని అమ్మవారిని దండం పెట్టుకుంటారు. అందుకని పోలాల అమావాస్యని తప్పకుండా ఆచరించండి. ఇంతటితో ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు అలాగే ముఖ్యమైన తేదీలు ఏంటనేది తెలుసుకున్నాం. అందుకని
ఇంకేవైనా పండుగల గురించి కానీ, శ్రావణ మాసంలో చేయవలసిన వ్రత విధానం ఏంటి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, పోలాల అమావాస్య ఎలా చేసుకోవాలి, శ్రీకృష్ణాష్టమి వ్రతం ఎలా చేసుకోవాలి, ఇతర సందేహాలన్నిటికీ తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః.